హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. ముఖ్యంగా మనకు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg మటన్ తీసుకుందాం. ఆ తర్వాత ఉప్పు తగినంత, కారం తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వీటిని మనం ఫ్రై చేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా నేను ఈ మూడింటిని పౌడర్లా తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత చిటికెడు పసుపు, ఆయిల్ తగినంత, ఇందులో వెల్లుల్లి, 4 ఎండుమిరపకాయలు, 1 నిమ్మకాయ వేయడం వల్ల పుల్లగా రుచిగా కూడా ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు. ముందుగా మనం మటన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇందులో చిటికెడు పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్, 1 గ్లాసు వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకుందాం. మటన్ ఈ విధంగా బాయిల్ అయిందండి. ఆ తర్వాత మనం కళాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మటన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. అందులో ఆవాలు కొన్ని వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు రెమ్మలు, ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇందులోనే. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక 4-5 డేస్ నిల్వ కూడా ఉంటుంది. మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఎక్కువగా పెడితే మళ్ళీ ఇది మాడిపోతుంది. ఆ తర్వాత వెల్లుల్లి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అదే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తగినంతగా. ముందు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, సరిపోకపోతే నేను తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత
లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే. ఎక్కువ డీప్ ఫ్రై చేయకండి, లో ఫ్లేమ్లోనే పెట్టేసి చేసుకోండి. ఇది ఎక్కువగా మాడిపోయినా టేస్టీగా ఉండదు. ఆ తర్వాత మనం మటన్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి, మరీ తక్కువ కాకుండా. రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక ఈ విధంగా మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఒక 4-5 డేస్ వరకు కూడా నిల్వ ఉంచుకొని తినొచ్చండి, పాడవకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.